వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి సరఫరా వినియోగ నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్ జాగిరాలతో విస్తృత తనిఖీలు. కరీంనగర్లో మంచినీటి ఎద్దడిని నిరసిస్తూ ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆందోళన. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో సహా పలువురు అరెస్టు. వేములవాడ భీమన్న ఆలయంలో కోడెనాగు ప్రత్యక్షం. భయాందోళనకు గురైన భక్తులు. పామును పట్టుకుని ఫారెస్ట్లో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం. మ్యాపింగ్ అయిన ఓటర్లకు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తూ వివరాలు సేకరిస్తున్న BLOలు. కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా ఎమర్జెన్సీ దినోత్సవ వేడుకలు. ఎమర్జెన్సీ కాలంలో పోరాట యోధులను సన్మానించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. 3 రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తుంగభద్ర నది ఒడ్డున బళ్ళారి వేదికగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోందన్నారు. బళ్ళారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుందన్నారు. తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ ప్రత్యేకత అన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉండడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానన్నారు. నీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తున్నాయని, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో పాలమూరుకు కేటాయించిన 15 టీఎంసీల్లో కేవలం 5 టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగుతున్నామన్నారు. దాదాపు 10 టీఎంసీల నీరు మా వరకు రావట్లేదని, రాజోలి బండ సమస్యను సిఆర్ పాటిల్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యామ్ నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డీకే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి BLOలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు చేపట్టారు. BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియను నేడు ప్రారంభించారు. నిన్నటి వరకు ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసిన BLOలు నేటి నుంచి ప్రతి ఇంటికి వెళ్లి 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చి వివరాలు సేకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 10,89,000 మంది ఓటర్లు ఉంటే 8,55,000 మంది ఓటర్ల మ్యాపింగ్ మాత్రమే పూర్తయింది. మ్యాపింగ్ పూర్తయిన వారి ఓటర్ల వివరాలను, 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల వివరాలను నెల రోజుల పాటు సేకరిస్తారు. మ్యాపింగ్ కాని వారి పేర్లు, బోగస్ ఓట్లు, 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారి పేర్లు తాజా సవరణలో తొలగించే అవకాశం ఉంది. దీనిపై రాజకీయ విమర్శలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి BLOలతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్ సవరణను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 10,89,000 మంది ఓటర్లు ఉండగా 78.54% మాత్రమే మ్యాపింగ్ కావడంతో మిగతా దాదాపు 22% తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మ్యాపింగ్ కాని ఓటర్లను 2వ విడతలో పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా ఎమర్జెన్సీ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత భయానకమైన చీకటి రోజు లాంటిదని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దేశంలో ఎమర్జెన్సీ విధించి విధ్వంసాన్ని సృష్టించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎమర్జెన్సీ దినోత్సవ వేడుకలను బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడి జైలు శిక్షను అనుభవించిన పోరాట యోధులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ మేకల ప్రభాకర్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా సన్మానించారు. 1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని విధించిన అత్యవసర పరిస్థితి భారతదేశానికి గొడ్డలి పెంటు లాంటిదని, స్వాతంత్ర భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమన్నారు. ఎమర్జెన్సీ సందర్భంగా నాటి పాలకుల అహంకారంతో అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి రాజ్యాంగాన్ని వారికి కావలసిన విధంగా మార్చుకొని దేశవ్యాప్తంగా లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలను జైల్లో బంధించి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆ రోజుల్లో ఇందిరాగాంధీని పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించిందని, ఎన్నికల్లో పాల్గొనకుండా 6 ఏళ్ల పాటు నిషేధం విధించిందన్నారు. ఆ తీర్పును జీర్ణించుకోలేకనే ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని దారుణాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఆపదలో ఉందని చెప్పడం హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉందన్నారు. అందుకే జూన్ 25 అనేది భయానకమైన చీకటి రోజని, ఆ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవలేమన్నారు. నేటి యువతకు, భావితరాలకు అప్పటి దారుణ పరిస్థితులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ దిశలోనే బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎమర్జెన్సీ దినోత్సవ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్రెడ్డి పరామర్శించి డి అడిక్షన్ సెంటర్కు ఆట వస్తువులను పంపిణీ చేశారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన బాధితులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడం, వారి మానసిక స్థితి, ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావడం లక్ష్యంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ను పెద్దపల్లి డీసీపీ బి రామ్రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, చికిత్స పురోగతి గురించి వైద్యులు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల వ్యసనానికి గురైన వ్యక్తులు తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా అవసరమైన వైద్య, మానసిక, సామాజిక సహాయాన్ని అందించేందుకు పోలీసులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చికిత్స పొందుతున్న బాధితుల కాలక్షేపం, మానసిక ఉల్లాసం, ఆలోచన విధానంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో అందించిన క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు తదితర ఆట వస్తువులను డీసీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడేందుకు వైద్య చికిత్సతో పాటు మానసిక ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం, సమాజం నుంచి నిరంతర మద్దతు కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. వ్యసనానికి గురైన వారిని చిన్న చూపు చూడకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అంకం రాహుల్ మృతి మిస్టరీని ఛేదించాలని ప్రజా సంఘాల నాయకులు రోడ్లపై ధర్నా ర్యాలీ నిర్వహించారు. కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అంకం రాహుల్ మృతి కేసును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వెంటనే విచారించి నిజాలు వెలికి తీయాలని అఖిలపక్ష కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ప్రారంభమైన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాహుల్ మృతి వెనుక ఉన్న అనుమానాలను నివృత్తి చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, మృతదేహాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసన కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. రెండు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి స్పందించాల్సింది ఎవరు అంటే ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. పక్క రాష్ట్రంలో ఇన్సిడెంట్ అయితే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించట్లేదా? మేము ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ సంప్రదించినా, అదే కోర్టులను సంప్రదించినా కూడా జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం అవుతుంది. పక్క రాష్ట్రంలో ఉన్నది మృతదేహం కాబట్టి వాళ్ళు ఏంటంటే స్పందించట్లేదు. కాబట్టి మన ప్రభుత్వం కలగజేసుకుని ఏంటంటే పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఏంటంటే వాళ్ళతోని మాట్లాడి ఏంటంటే ఆ మృతదేహాన్ని తిప్పియాలి. దాంతోపాటు ఈ హత్య వెనుకాల ఉన్నటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. అవసరమైతే మీరు సిఐడి విచారణ చేస్తారా లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశిస్తారా అనేది ఒకటి. రెండోది కుటుంబం కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నది కాబట్టి వారికి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు కాలేజీని కూడా వాళ్ళను కూడా వాళ్ళ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రమేయం కూడా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తే రాహుల్కే కాదు, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది విద్యార్థులకు కూడా ఇలా రక్షణ లేదు. కరీంనగర్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చుట్టూ నూతన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పోలీస్ కమిషనర్ సిపి గౌసాలం, కార్పొరేటర్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మరియు సిపి గౌసాలం మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు మౌలిక వసతుల కల్పనలో భాగంగా మున్సిపల్ నిధులతో ఈ ప్రహరీ గోడను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను మరింత సురక్షితంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్మాణం దోహదపడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ పోలీసు శాఖకు మున్సిపల్ కార్పొరేషన్కు మధ్య ఇదే రకమైన సమన్వయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిరంతరం రోడ్లపై ఉంటూ ఎండా ధూళిని లెక్క చేయక విధి నిర్వహణలో నిమగ్నమయ్యే ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. సిబ్బంది కంటి ఆరోగ్య రక్షణకే సిపి గౌసాలం చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ళజోలను అందజేశారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణకు కట్టుబడి పనిచేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగ నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్ జాగిలలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో ఈరోజు నార్కోటిక్ డాగ్ సహాయంతో కిరాణా దుకాణాలు, పాన్ షాప్లు, బస్టాండ్, విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. అందులో భాగంగా పాన్ షాప్లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ల వంటి ప్రజారద్దీ ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలల సహాయంతో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటి దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులు, యువతతో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్ లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయండని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కరీంనగర్లో తాగునీటి కొరతను తక్షణమే నివారించాలని, కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఐ భారీ ధర్నా నిర్వహించారు. నగర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు మున్సిపల్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో ధర్నా ఉధృతంగా మారడంతో అధికారులతో చర్చల నిమిత్తం నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను గట్టిగా ప్రతిఘటించారు. అనంతరం నిరసనకారులను సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో సహా ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మన కరీంనగర్ పరిస్థితి అలా ఎలా నెలకొంది అంటే రాజకీయంగా కరీంనగర్ అనాథగా మిగిలింది. ఒకవైపు ఏమో బీజేపీ ఎంపీ, మరోవైపు ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అధికారమేమో కాంగ్రెస్ చేతిలో ఉంది. ఈ నాయకులు ఓట్లకు సంబంధించినటువంటి రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరీంనగర్లో తీవ్ర నీటి కొరత ఉన్నది. ఒకవైపు అవి చూస్తూ ఉన్నాం, ట్యాంకర్లలో నీటిని తరలిస్తూ ఉన్నారు. కానీ తాగునీటి సమస్య అయితే జటిలంగా ఉన్నది. కరీంనగర్లోని మానేరు డ్యాంలోని నీరు అంతా పక్క జిల్లాలకు వెళ్తూ ఉంటే మన కరీంనగర్ ప్రజలేమో కన్నీళ్ళ పాలవుతూ ఉన్నారు. మేయర్ కనీస ప్రణాళిక లేదు, ఒక రివ్యూలు లేవు. ఇలా మానేరు డ్యాంలో నీరు డెడ్ స్టోరేజ్కి నెలకొంటూ ఉన్నది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి ఫామ్ నింపే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ధర్మపురి 42వ బూత్ పరిధిలోని ఓటర్లకు బిఎల్ఓ గంగా జమున ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి ఫారం నింపే విధానాన్ని వివరించారు. ఓటర్లకు ధర్మపురి నియోజకవర్గంలో 269 మంది బిఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేస్తున్నారు. ఈ రోజు నుండి ప్రారంభమైన ఎన్యూమరేషన్ ఫామ్ పంపిణీ ప్రక్రియ వచ్చే జూలై నెల 24 వరకు కొనసాగనుంది. బంగారం, వెండి ధరల్లో భారీ దిద్దుబాటు కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లబడ్డం, అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి 11:30 సమయానికి అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $158 తగ్గి $3,975, ఔన్స్ వెండి ధర 9.3% క్షీణించి $50.3 పరిమితమయ్యాయి. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర $5,000 తగ్గి $1,44,100, కిలో వెండి ధర $13,000 క్షీణించి $2,22,000 చేరాయి.
వేములవాడ భీమన్న ఆలయంలో కోడెనాగు ప్రత్యక్షమైంది. భక్తులు భయాందోళనకు గురయ్యారు. పామును పట్టుకుని ఫారెస్ట్లోకి వదిలిపెట్టారు స్నేక్ క్యాచర్స్. కోరిన కోరికలు తీర్చే కోడెమొక్కల వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం భీమన్న గుడిలో కోడెనాగు ప్రత్యక్షమైంది. గుడిలో కోడెనాగు ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు ఆలయ అధికారులు. దాదాపు 2 గంటల పాటు కష్టపడి కోడెనాగును స్నేక్ క్యాచర్ జగదీష్ పట్టుకున్న కోడెనాగును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చొప్పదండి పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయాన్ని సిపి గౌసాలం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం చొప్పదండి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేశారు. కార్యాలయానికి విచ్చేసిన సిపికి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయాన్ని పెండింగ్ కేసులు మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి గౌసాలం మాట్లాడుతూ కీలక ఆదేశాలు మరియు వివరాలను వెల్లడించారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు కొత్తగా నమోదయ్యే కేసుల డాటాను ఎప్పటికప్పుడు CCTNS 2.0లో అప్లోడ్ చేయాలని, కేసుల ఆధారంగా సేకరణలో ఈ సాక్ష్యాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. గత నెలలో కరీంనగర్ PMJ నగల షోరూంలో జరిగిన దారి దోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లా మరియు మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేశామని తెలిపారు. భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకై నార్కోటిక్స్లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే NDPS చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా చొప్పదండి సర్కిల్లోని చొప్పదండి, గంగాధర, రామడుగు పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సిపి గౌసాలం సంతోషం వ్యక్తం చేస్తూ భేష్ అని అభినందించారు. ఈ సమీక్షలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, ఎస్ఐలు నరేష్ రెడ్డి, వంశీకృష్ణ, రాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్లో నాతో పాటు ఏసీపీ కరీంనగర్ రూరల్ గారు అండ్ సిఐ చొప్పదండి ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న సిఐ ఆఫీస్లో ఉన్న రికార్డ్స్, పెండింగ్ కేసెస్, పెండింగ్ పెటిషన్స్ అండ్ జనరల్ మెయింటెనెన్స్, క్లీనెస్ మేము చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా మంచి పని చేస్తున్నారు. ఆఫీస్ వర్క్ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. అన్ని పెటిషన్స్ కూడా టైమ్లీ డిస్పోజ్ అవుతుంది, కేసెస్ కూడా టైమ్లీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. అది అన్ని చెక్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ అమలు చేస్తుందని యోగితా రాణా తెలిపారు. విద్యార్థులు ఆకలితో ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తానన్నారు. పాఠశాలలో విద్యార్థుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి KGBVలో, ప్రతి మోడల్ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో గత 1.5 year నుంచి అది మేము ఒక AI టూల్ క్రింద మేము అదే మొదలు పెట్టాం. సో దయచేసి మీరు కూడా మా బడికి రండి. ఈ సంవత్సరం కొత్తగా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 crore డబ్బు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ క్రింద, ఇదే విధంగా మిడ్ డే మీల్ ఇన్ ద జూనియర్ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జంతువులను అక్రమంగా వేటాడుతున్న వేటగాళ్లకు ఎస్పీ రాజేష్ చంద్ర చెక్ పెట్టారు. 8 మంది వేటగాళ్లను అరెస్ట్ చేసి 5 తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుని వెళ్తున్న క్రమంలో వారిని పట్టుకుని విచారించగా వారి వద్ద నాటు తుపాకులకు ఉపయోగించే వేట సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయగా వారి వద్ద 5 నాటు తుపాకులు, భారీగా వేట సామాగ్రి, గన్ పౌడర్, చాప్స్, పొటాష్ పెల్స్, స్టీల్ చెర్రలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి నాటు తుపాకులు అమ్మిన వ్యక్తి బాన్స్వాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద 10,000 రూపాయలకు ఒక నాటు తుపాకీని విక్రయించినట్లు తెలిపారు. ఈ నాటు తుపాకుల కేసులో విస్లవత్ అరుణ్, విస్లవత్ గోపీచంద్, అన్గోత్ లక్ష్మణ్, విస్లవత్ నాను, విస్లవత్ గణేష్, సాలవత్ చందర్, అన్గోత్ ధర్మానాయక్, అస్లాం చావుస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. హంటింగ్కి వెళ్తున్నట్టుగా తెలిసింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర
త్వరగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమైంది. వాళ్ళందరినీ ఫర్దర్గా మనం ఇంట్రాగేట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్గా ప్రొసెస్ చేసిన వెపన్స్ సేల్ చేసిన వ్యక్తులు పేరు మనకు తెలుసు. వాళ్ళు మనకి చందన్ అండ్ నారాయణ, అందులో ఒక వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నసులమ్మ. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారని అనుకుంటే దీన్ని మన బాన్స్వాడలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో మనం నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నారని విమర్శించారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లవద్దని కవిత అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాజెక్టులతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్ నగర్కు ఉపయోగపడే ప్రాజెక్టు అని తెలిపారు. ఇందులో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదని విమర్శించారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా తుంగభద్ర నదిలో కానీ కృష్ణా నదిలో కానీ ఇప్పటి వరకు కూడా మనం సంపూర్ణంగా మన నీటిని వాడుకోలేకపోతా ఉన్నాం. వాస్తవానికి తుంగభద్ర నది మీద ఏదైతే ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఉంటుందో అది నడిగడ్డను బతికించాల్సినటువంటి ప్రాజెక్టు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సహాయం చేయాల్సిన ప్రాజెక్టు, మనకు తెలంగాణకు 16 టీఎంసీలు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. కానీ ఆ 16 టీఎంసీలలో ఈ 12 ఏళ్ళు కానీ అంతకుముందు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ ప్రాంతంలో కేవలం 6 టీఎంసీలు వాడుకున్నాం మనం. అంతకన్నా ఎప్పుడు కూడా 1 ఇంచు కూడా మనం వాటర్ ఎక్కువ వాడుకోలేదు, 1 చుక్క కూడా వాటర్ ఎక్కువ వాడుకోలేదు. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో ఆర్డీఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యాహ్నం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అదే సంతోషంలో ఇంటికి వెళ్తున్న నవ దంపతుల కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చింతపూల శంకర్ పద్మ దంపతుల కుమార్తె లతీక్షకు మాక్లూరు మండలం అమృత్ గ్రామానికి చెందిన ఉమాయి లక్ష్మి నడిపి ఒడ్డున్న ఏకైక పుత్రుడు నవీన్తో జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో బుధవారం మధ్యాహ్నం 12:30 వివాహం జరిగింది. అనంతరం కార్యక్రమాలు ముగించుకొని పెళ్లి కుమార్తె స్వగ్రామమైన మోతేకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును టాటాయిస్ వాహనం వేగంగా ఢీకొట్టింది. రాత్రి 7:40 ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతనితో పాటు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం పలువురిని కలవరపరిచింది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతగానో ఆతృతతో ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారి కోసం, మార్కులు పెంచుకోవాలనుకున్న వారి కోసం నిర్వహించిన ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ రికార్డు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం తదుపరి ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ మండలం లంగ్డాపూర్ బార్దిపూర్ ప్రధాన రోడ్డులోని శివాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆలయ హుండీ తాళం పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. ఇటీవల ఆలయాలను టార్గెట్ చేస్తూ దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ వాచ్మెన్ కొండపల్లి పెద్ద దేవయ్య ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్ఐ సిహెచ్ సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నివారణపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ యోగి తరాణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టును నమ్ముకొని 95% జర్నలిస్టులు వేతనాలు రాకుండానే విధులు నిర్వహిస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నత విద్య కల్పించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కావున ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా కృషి చేయాలని కోరుతున్నామన్నారు. జర్నలిస్టుల కోరిక మేరకు విద్యాశాఖ కమిషనర్ యోగి తరాణ సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి సంబంధిత కలెక్టర్కు జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ ఎన్వి గిరితో కలిసి పట్టణంలోని కిసాన్ అగ్రిమార్ట్ ఎరువుల దుకాణాన్ని, గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి మిగిలిన స్టాక్ వివరాలను వెంటనే సంబంధిత యాప్లో నమోదు చేయాలని డీలర్కు ఆదేశించారు. ఎరువుల విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి యూరియా లభ్యత, బుకింగ్ యాప్ వినియోగంపై ఆరా తీశారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు. ఎరువుల నిల్వలు, సరఫరా, విక్రయాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి రైతులకు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటికి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా BLO రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా BLO మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధానం చూడాలని BLOలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ పాల్గొన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తనలో భాగంగా స్థానిక దీక్ష జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనశైలి ఒత్తిడి కారణంగా యువత మత్తు పదార్థాల బారిన పడుతూ ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిస కావడం అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమేనని, దీని నుండి బయటపడడానికి యువత దృఢ సంకల్పంతో ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిస కాకుండా విలువైన సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని, గొప్ప శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వినూత్న, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పరిశ్రమ, మానసిక వైద్యులు అల్లాడి సురేష్, కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సాలూరు మండల కేంద్రంలోని లాల్ సాబ్ పీర్ల వద్ద పీర్ల పండుగను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుంది. పండుగ 4వ రోజు సందర్భంగా బుధవారం ప్రత్యేక మజ్మా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పీర్లను దర్శించుకొని ప్రార్థనలు చేశారు. అనంతరం యువకులు, భక్తులు అంటూ సాంప్రదాయ ఆటలు ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కుల మత భేదాలకు అతీతంగా ప్రజలు హాజరై సామరస్యాన్ని చాటారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా వేడుకలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తన సొంత గ్రామం పోచారంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ జాబితాలో అవసరమైన సవరణలు, కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని, వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల రోజుల కార్యక్రమంలో ఈ 2 ఫారాలు, ఎన్యుమరేషన్ ఫారాలు మనకి ఇస్తారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో మనం ఫోటో పెట్టి వివరాలు రాసి బూత్ లెవెల్ అధికారి ఒకతను ప్రతి బూత్కు ఒకరు ఉంటారు. ఒక ఇంటికి అవసరం వస్తే 3 సార్లు వస్తారు. ఈ 3 సార్లు వచ్చేటప్పుడు బూత్ లెవెల్ అధికారికి బూత్ లెవెల్ ఏజెంటు సహకరించాలి. ఎట్లే పరిస్థితిలో అర్హులైనటువంటి ఓట్లు మిగలకూడదు, బోగస్ ఓట్లు నమోదు కాకూడదు.
నిజమైన ఓటు నమోదు చేసుకోవాలి. బోగస్ ఓటుకు అవకాశం ఇవ్వకూడదు. స్వచ్ఛమైనటువంటి ఓటు ఎవరికి ఉందో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి సరఫరా వినియోగ నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్ జాగిరాలతో విస్తృత తనిఖీలు. కరీంనగర్లో మంచినీటి ఎద్దడిని నిరసిస్తూ ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆందోళన. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో సహా పలువురు అరెస్టు. వేములవాడ భీమన్న ఆలయంలో కోడెనాగు ప్రత్యక్షం. భయాందోళనకు గురైన భక్తులు. పామును పట్టుకుని ఫారెస్ట్లో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం. మ్యాపింగ్ అయిన ఓటర్లకు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తూ వివరాలు సేకరిస్తున్న BLOలు. కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా ఎమర్జెన్సీ దినోత్సవ వేడుకలు. ఎమర్జెన్సీ కాలంలో పోరాట యోధులను సన్మానించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.